Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మళ్ళీ జగన్ కేసీఆర్ భేటీ ఇక రాజకీయ ప్రకంపనలేనా? అవును, వారిద్దరూ భేటీ కాబోతున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. గత 5 ఏళ్ల పాటు ఏపీలో వైసీపీ, తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నాయి. దాంతో ఈ రెండు పార్టీల అధినేతలు ముఖ్యమంత్రులుగా ఉంటూ వచ్చారు. కేసీఆర్, జగన్ ఇద్దరు అన్నదమ్ముల మాదిరిగా ఉంటూ వచ్చారు. ఈ ఇద్దరు ఎప్పుడూ ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకున్న దాఖలాలు లేవు. పైగా మంచి సంబంధాలనే కొనసాగించారు. అటువంటి ఈ ఇద్దరు ఒకేసారి 6 నెలల తేడాతో ముఖ్యమంత్రి పదవులను పోగొట్టుకున్నారు. మాజీ సీఎంగా కేసీఆర్కి ఏడాది కాలం గడిస్తే జగన్కి 7 నెలల కాలం గడిచింది. ఈ ఇద్దరి రాజకీయ జీవితం ఒకేలా సాగుతోంది. తెలంగాణలో బీఆర్ఎస్ నేతల మీద కేసులు పడుతున్నాయి. అదే టైంలో ఏపీలో కూడా వైసీపీ నేతల మీద కేసులు పడుతున్నాయి. ఇక చూస్తే కనుక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు ఇద్దరు టీడీపీ మూలాలే. రేవంత్ రెడ్డికి చంద్రబాబు మీద గురుభావం ఉంది. అలాగే శిష్య వాత్సల్యం చంద్రబాబుకు రేవంత్ రెడ్డి మీద ఉంది. ఇలా పార్టీలు, ప్రాంతాలు వేరైనా ఈ ఇద్దరి మధ్యన మంచి అన్యోన్య బంధమే ఉంది అని అంటున్నారు. ఈ క్రమంలో అక్కడ ఇక్కడ విపక్షాలుగా ఉన్న నాయకులు కూడా కలవాల్సిందే అని అంటున్నారు. ఈ నేపథ్యంలో నుంచి చూస్తే కేసీఆర్ జగన్ను కలవవచ్చని అంటున్నారు. అది జరుగుతుంది అని రెండు పార్టీల వైపు నుంచి వినిపిస్తున్న మాట. ఈ ఇద్దరు మాజీ సీఎంలు అయ్యారు. మరి కలిసి ఏ విషయాలు ముచ్చటించుకుంటారు అంటే వచ్చే ఎన్నికలలో ఎలా పనిచేయాలి, ఏ రకంగా అధికారంలోకి రావాలి అన్న దాని మీద ఎన్నికల వ్యూహాల గురించి చర్చించుకుంటారని అంటున్నారు. ఇకపోతే అధికారంలో ఉన్న చంద్రబాబు, రేవంత్ రెడ్డి బాగా ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఇద్దరు నేతలు కలిస్తే తప్పేంటి అన్న చర్చ కూడా సాగుతోంది. ఒకరికి ఒకరు తోడుగా, నీడగా కలిసి ముందుకు వెళితే మంచిదే అని కూడా భావిస్తున్నారట. విపక్షంలో ఉన్నారు కాబట్టి ఉమ్మడిగా కలిసి వెళితే మరింతగా రాజకీయం రాటు తేలుతుందని, కలిసి ఏదైనా సాధించవచ్చు అన్న ఆలోచనలతో సాగుతున్నారని అంటున్నారు. ఇక చూస్తే జాతీయ రాజకీయాలలో బీజేపీ కూటమిగా ఉంది. బీజేపీ ఎన్డీఏ కూటమి ఎప్పటి నుంచో ఉంది. అలాగే కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇండియా కూటమి ఉంది. ఈ రెండింటిలోనూ అటు బీఆర్ఎస్ కానీ ఇటు వైసీపీ కానీ లేవు. దాంతో ఈ రెండు పార్టీల జాతీయ రాజకీయం ఈ రోజు వరకు ఏమీ తేలలేదు. మరి ఏ విధంగా ఈ పార్టీలు ముందుకు వెళ్తాయన్నది కూడా తెలియడం లేదు. ఆ విషయం మీద కూడా ఈ రెండు పార్టీలు కలిసి కూర్చొని చర్చిస్తాయా అన్నది కూడా ఉంది. ఇక అధికారంలో ఉన్నప్పుడు బీజేపీతో పరోక్ష చెలిమిని నరపించిన చరిత్ర వైసీపీది. ఇక బీఆర్ఎస్ అయితే బీజేపీని తరువాత కాలంలో వ్యతిరేకించింది. ఇప్పుడు చూస్తే ఈ రెండు పార్టీలకు పార్లమెంట్లో కొంత బలం ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏకు కీలక బిల్లుల విషయంలో విపక్షాల మద్దతు కావాల్సి ఉంది. దాంతో ఈ రెండు పార్టీలు కలిసికట్టుగా ఉంటే ఏ కూటమి అయినా వీరి వైపు చూసే ఛాన్స్ ఉంది అని అంటున్నారు. వ్యూహాలు వేయడంలో కేసీఆర్ దిట్ట. అలాగే దూకుడు రాజకీయంలో జగన్ది అందవేసిన చేయి. మరి ఈ ఇద్దరూ కలిస్తే మాత్రం తెలుగు రాజకీయాలలో కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటాయా అన్న చర్చ అయితే సాగుతోంది.